రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత హరీష్ రావు మండిపడ్డారు. పద్దుల అంశంలో మాట్లాడితే అసెంబ్లీలో మంత్రులు ఎదురుదాడి తప్ప సమాధానాలు చెప్పకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రుణమాఫీ అంశంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు వివిధ శాఖల వారీగా ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రి అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇస్తారో లేదో అని అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం తగ్గిందన్న మాజీ మంత్రి 12,000 కోట్ల ఎక్సైజ్ ఆదాయం ఎలా అంచనా వేశారని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కు నిధులు కేటాయించినా ఖర్చు చేయలేదని ఆక్షేపించారు. పరిశ్రమల పేరుతో 50,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీల భూములు తీసుకుంటున్నారన్న హరీష్ రావు వారికి పట్టా భూములతో సమానమైన పరిహారం ఇచ్చే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. పంటల బీమా పథకం అమలు, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ కొనసాగించాలని కోరారు. మేమేం ఆశించినామంటే మేము కూడా చాలా రెస్పాన్సిబుల్గా మంచి సలహాలు సూచనలు ఇచ్చాం. సరే ఏదైనా కొంత పాజిటివ్గా తీసుకుంటారేమో అనుకున్నాం, కానీ ఎంతసేపు ఎదురుదాడే. మీరేం చేశారు 9.5 ఏళ్ళనే ఎదురుదాడే గౌరవ మంత్రుల నుంచి రావడం దురదృష్టకరం అధ్యక్ష. మేము చాలా పాజిటివ్గా సలహాలు ఇచ్చినాము, ఏం జరుగుతుందో కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. బట్ ఏది ఏమైనా కనీసం ఈ సంవత్సరమైనా మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా విడుదల చేయాలని, మీరు తలపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రజలకు అందాలని పూర్తి చిత్తశుద్ధితో మీరు కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి గారిని, ఆర్థిక మంత్రి గారిని మేము కోరేది, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు 2 లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు, 2 లక్షల పైన కూడా రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వం మరి బ్యాంకర్లతో మీటింగ్ పెట్టినప్పుడు రుణమాఫీకి 51,000 కోట్లు కావాలని, రుణమాఫీకి 31,000 కేటాయిస్తున్నామని మొదటి బడ్జెట్ స్పీచ్ లో ఆర్థిక మంత్రి గారు చెప్పడం, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈరోజు 20,000 కోట్లు చేశాము, ఇంకా రుణమాఫీ లేనే లేదు, ఇక చెయ్యము అని చేతులెత్తే విధంగా బాధ్యత రహితంగా మాట్లాడినందుకు నిరసనగా మేము ప్రొటెస్ట్ కింద ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం.